ఏమవుతుందోనని భయపడ్డాను. ఏ ప్రమాదం లేకుండా బయటపడింది. ముందు తను కోలుకోవాలి, మామూలు మనిషి అవ్వాలి. తన వాళ్ళని కాపాడలేకపోయాను. తన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం నాదే. చందు, ఇంకో విషయం. తను స్పృహలోకి వచ్చింది కాబట్టి నువ్వు కానీ అమ్మ కానీ ఎవరూ తనకు కనిపించొద్దు. అది లేనిపోని ఇబ్బందులకి దారితీస్తుంది. తన కోసం మమ్మల్ని దూరం అవ్వమంటావా? తనకి దూరంగా ఉండమంటున్నాను. ఈ విషయం అమ్మకు కూడా చెప్పు. వస్త కోలుకునే వరకు తన్ని నేను చూసుకుంటాను. బాధ్యతలు పెంచుకుంటున్నావు కార్తీక్. నన్ను నమ్ముకున్నప్పుడు తను నా బాధ్యత ఎక్కచ్చింది. నిన్ను నమ్ముకుని ఇంకా చాలా మంది ఉన్నారు కార్తీక్. మీరెవరూ వస్తు పరిస్థితుల్లో లేరు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ముఖ్యం. తను పూర్తిగా కోలుకునేంత వరకు నేనే తను చూసుకోవాలి. నేనున్నాను అన్న ధైర్యం తన్ని మామూలు మనిషిని చేస్తుంది. అందుకే మీరెవరూ ఎదురు పడద్దు అంటున్నాను. వెళ్ళి చందు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అజయ్ సహాయం లేకపోతే విరాట్ అనేవాడికి ఈ ఊళ్ళో చోటే లేదు. నా గురించి ఆలోచించొద్దు. వాడిని నువ్వే చేసినా నాకు సంతోషం. ఆఖరికి చంపినా సరే. నువ్వు చక్కగా మందులు అవి వాడితే బాగుంటుంది. అర్థమైందా? తీసుకో, వెళ్ళు. మీరు నాతో రండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. నువ్వు నాతో రా, పేషెంట్ని పంపిస్తాను.
ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం కట్టుకోండి. ఓకే ఓకే, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. కార్తీక్, 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 కార్తీక్. హలో చందు. రాహుల్, కార్తీక్ కనపడట్లేదు. హాస్పిటల్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. అంకుల్ని తీసుకుని త్వరగా వచ్చాయి. సరే చందు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నా చేతిలో చదువు గాని త్వరగా రారా. ఏమండి, వాళ్ళు రావడం రాకపోవడం మనం లేచిన వేళ విశేషం బట్టి ఆధారపడి ఉంటుందండి. ఈ సెటప్ ఏంటండి? ఎలాగూ ఏ మత్తు మందో ఇచ్చి పంపించుంటాడు ఆ డాక్టర్. ఆ మత్తులోనే ఆ కార్తీక్ గాడిని ఆ తుపాకీ కాల్చి ఆ కత్తితో పొడిచి ఆ పెట్రోల్ పోసి ఇక్కడే తగలబెట్టేస్తాను. అబ్బో, చాలా ఆఫర్లు ఇచ్చారుగా ఆ కార్తీక్కి.
ఒక చొక్కా కొంటే 4 చొక్కాలు ఫ్రీ అన్నట్టు చావడానికి వస్తే 4 రకాల చావులు ఒకేసారి చావచ్చు. ఈసారి మాత్రం మిస్ అవ్వడా. మనిషి ఆశాజీవి అంటానికి ఉదాహరణ మీరేనండి. ఎన్నిసార్లు మిస్ అయినా ఈసారి మిస్ అవ్వదు అని ఎదురు చూస్తానే ఉంటారు. రేయ్, ఆశ చస్తే మనిషి చచ్చినట్టేరా. ఈసారి నేను నమ్ముకుంది నిన్నో నన్నో పీకల దాకా తాగి పందుల్లాగా తినే రౌడీ గుంపును కాదురా, 3వ కంటికి అనుమానం రాని డాక్టర్ని. చందు కళ్ళెదురుగానే కార్తిక్ని బయటకు తీసుకురాగలిగేది ఆ డాక్టర్ ఒక్కడే. బాగుందండి, కానివ్వండి. ఇంకా రాడేంట్రా? ఏమండో ఈ చంపాలని ఉత్సాహం మీకున్నా చావాలనే ఉత్సాహం ఆ కార్తీక్ ఉండొద్దు. ఏమండో ఈ చంపాలని ఉత్సాహం మీకున్నా చావాలనే ఉత్సాహం ఆ కార్తీక్ ఉండొద్దు. ఈ ట్రాఫిక్ లో చావును ఎత్తుక్కుంటూ ఇంత దూరం రావాలంటే టైం పట్టుద్ది. మరి కాస్త ఓపిక పట్టండి. ఒరే, నా వల్ల కాదురా. వచ్చేస్తున్నాడు రా, నా చేతిలో చావడానికి వచ్చేస్తున్నాడు. ఏమండి అంత ఆనందపడబాకండి. పోలీస్ సైరన్కి అంబులెన్స్ సైరన్కి తేడా తెలియకుండా పోతుంది మీకు. అది పోలీస్ సైరన్. మీరిట్టా తుపాకి పట్టుకుని అమ్మోర్లాగా చిందులు వేసుకుంటా వెళ్ళారనుకోండి, లేడీ టెర్రరిస్ట్ అనుకుంటారు, పోలీస్ అర్పణం అయిపోతారు. అది పోలీస్ సైరనా? అది కూడా తెలియకుండా రౌడీజం ఎట్టా చేస్తున్నారండి? తెలియదు అంటే కొడతారేంటండి? అన్నీ నాకు తెలిస్తే పక్క నువ్వెందుకురా? ఏమండి ఏంటి? ఎడంకన్ను తెగ దొరుకుతుందండి బాబు. అయితే మనకెక్కడ అదురుద్దోనని అనుమానంగా ఉందండి. నాకైతే ఇదేదో రెగ్యులర్ యాక్షన్ ఎపిసోడ్ లాగే అయ్యేటట్టుంది. అకార్డింగ్ టు లెఫ్ట్ ఐ. అంటే మీరు ప్లాన్ చేయడం బాగుంది అనుకుంటుండగా చివరాఖరిలో స్పీడ్ గా పరిగెత్తి అందరినీ దాటేసే పీటీ ఉషా అశ్విని నా చెప్పలాగా దురదృష్టం చందు రూపంలోనో ఇంకెవరి రూపంలోనో వచ్చి మనల్ని కుమ్మేస్తేమోనని నాకు అనుమానంగా ఉందండి. రేయ్! అనవసరంగా వాళ్ళని చంపాలి వీళ్ళని చంపాలి అని అనుకుంటున్నాను గాని అసలు చంపాల్సింది నిన్నురా. ఇది మరీ బాగుందండి. పురుగులు మంగళం మీద పడ్డట్టు అటు ఇటు తిరిగి నన్నంటారేంటి నాకు అర్థం కాదు. ఏంట్రా వాగుతున్నావ్? రేయ్! అంబులెన్స్ వచ్చేసింది. దించండ్రా, దించండ్రా, త్వరగా దించండ్రా. రండి రండి రండి, తీసుకురండి తీసుకురండి, త్వరగా తీసుకురండి.
అబ్బో, పోలేరమ్మ తిరణాల్లో పొట్టేళ్లు బలివ్వడానికి పోతురాజు ఎగిరినట్టు ఎగురుతుందిగా. రే నారాయణ, నీకు అవకాశం ఇస్తున్నాను రా. ముందుగా దేంతో మొదలు పెట్టమంటావు? కత్తా, తుపాకా, దేంతో చెప్పరా? అంటే చరిత్ర ఉన్న ఆయుధం కత్తే కదండి. శుభమాని దాంతో మొదలు పెట్టండి, మీరు అనుకున్న పని అయిపోతుంది. వాడికి ముసుగేసినట్టు వీడికి ఆ ముసుగెందుకురా? కత్తి దిగాలి, వాడు అరవాలి, నేను చూడాలి. తీయండి రా ముసుగు. వామ్మో, వాడొస్తాడు అనుకుంటే ఈడొచ్చాడు ఏంటండి? అంటే ఈయన పైలట్ గా పంపించాడంటే వెనకాడు వస్తున్నాడు అనమాట. ఏమండి, లగెత్తడానికి చీరట్టు వస్తే గానీ తొందరగా గోచి పెట్టండి, పారిపోదాం. వాడిని తీసుకురాడ్రా అంటే వీడిని తీసుకొచ్చారేట్రా? వీడెవడ్రా? ఆ కార్తీక్ గాడు ఎక్కడున్నాడు? నాది అనుకున్న నా కుటుంబాన్ని నాశనం చేశారు కదరా. అన్యాయంగా మంచి మనుషుల్ని చంపేశారు కదరా. నా మీద కోపం ఉంటే నేరుగా నన్ను ఢీకోనండ్రా. ఆడవాళ్ళు ముసలివాళ్ల మీద ఏంట్రా ప్రతాపం చూపించేది? ఏం మాట్లాడుతుండావు? ఎవరిని ఏం చేసినాము? ఎవరు ఏం చేశారో నాకు తెలుసు. ముందు విరాట్ గాడు ఎక్కడ? విరాట్, రాయ్ విరాట్. ఏందిరా? ఏంది విరాట్? ఏంది ఏంది మా ఇంటికి వచ్చి రచ్చ చేస్తా ఉంటావు?
చెప్పిందే నా చెల్లెరా. చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాంబు తగిలించి వాళ్ళు చనిపోయిన చోటే ముక్కలు ముక్కలుగా పేల్చి చంపాలి. అసలు దీనంతటికీ బయటికి రా. ఎక్కడ్రా? నిజం చెప్పే వరకు నిన్ను వదలనరా. ఊరిని అమ్మ కడుపు మన ఆగరా. ఏమండి, మనకి ఈళ్ళలాగే పిచ్చెక్కిన బాగుండు, కోపాలు తాపాలు లేకుండా హాయిగా బతికేసి ఉండేవాడు. పక్కాగా చేసిన ప్లాన్ ఎలా మిస్ అయిందిరా? మనకు కొత్త ఉందండి. మన విషయంలో దురదృష్టం ఎప్పుడు రన్నింగ్ రేస్ లో మనకంటే ముందే ఉంటది కదా. రన్నింగ్ పడవలో వెళ్ళడం నాకు భలే ఇష్టం. ఏహే, ఒరేయ్, నాకు ఖాళీ లేదు కానీ ఈవిడ తీసి రేయ్! ఈ రోజుతో కార్తీక్ గాడి పేడ విరగడవుతుంది, చందు విధవవుతుంది అనుకున్నాను కదా. అనుకోవడమే గానీ అవడం మన హిస్టరీలో లేదు కదండి. ఇంకెందుకు ఇక్కడ? పదండి, వెళ్ళిపోదాం పదండి. నేను వస్తాను. అవసరం లేదు నాన్న. 4 రోజులు ఓపిక పడితే నువ్వున్న వాటిలోకో నీ పక్కనున్న వాటిలోకో మీ ఇద్దరం జాయిన్ అయిపోతామే. అసలు సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు. అవసరం అండి మనకి? చావు తప్పి కన్నులు అట్టపోయినట్టు వాడు రాకుండా ఈడొచ్చాడు, సంతోషించండి. అదే వాడు వచ్చుంటే చచ్చేవాడు. ఆహాహా. మీ మీద మీకు ఎంత నమ్మకం అండి. కింద పడ్డ పై చేయని అదే అని అంటారు. తీసుకోమంటే తీసుకోవడానికి మొహమాట పడుతున్నారు కానీ నా మాట ఎంటర్టైన్మెంట్ చేసుకోండి. ఈ ప్లాన్లకు తగలేసే డబ్బు ఏ ఆశ్రమాలకు ఇచ్చుంటే చచ్చేదాకా బంగారంలా చూసుకొని చచ్చిన తర్వాత బంగారు విగ్రహం పెడతారు. రేయ్! పొగకి రిటైర్మెంట్ ఉండదురా. ఏం పగండి బాబు, సంవత్సరాల తరబడి సాగిపోవటం తప్ప ఓ కొలిక్కొచ్చిందండి. మీరు ఆలోచించకండి, నేను ఆలోచిస్తాను అన్నాను. విన్నారా? ఆత్రం ఏమైంది? డాక్టర్కి ఇచ్చిన అడ్వాన్స్ క్షవరం. రేయ్! డబ్బుదే ఉందిరా, పని అవ్వలేదనే బాధపడుతున్నాను. అవ్వదు. కనుసూపు మేరల్లో కూడా అయ్యే లక్షణాలు కనపట్టలేదండి. ఆపలేస్తుంది పప్పులు నన్ను కాదు గాని ఆవిడ అడగరా. పప్పులు కాదు, బాంబులు పెట్టుద్ది, దరిద్రం వదిలిపోతుంది. ఒకటేడుస్తుంటే ఇంటి ముందు పెట్టిన ముళ్ళు కరగాలిందని ఇంకోటి ఏడ్చాడంట. అట్టాగుంది. ఏమండి, మీరు ఇచ్చిన అడ్వాన్స్ కి డాక్టర్ పంపించిన గిఫ్ట్ తీసుకెళ్ళండి, వెళ్ళి సాక్కోండి. విసిగించక నారాయణ. ఇక్కడ కూడా మా ఫీలింగ్ అదేనండి. అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్నాను. ఏ బాంబేకో పోయి ఏ మాఫియా లీడర్ దగ్గర చేరుంటే ఈ పాటికి నా తెలివితేటలతో ఏ దుబాయ్లోనో ఏ ఫారెన్లోనో సెటిల్ అయి ఉండేవాడిని. రేయ్! పని అవ్వలేదని నేను బాధపడుతుంటే ఏ సోది? బాబు పేలింది, బాబు పేలింది, బాబు పేలింది, బాబు పేలింది. కొట్టించుకొని నాకు తెలియలేదు కానీ అంటే నీ చెంపదెబ్బ బాంబు అంత ఎఫెక్ట్ ఉందన్నమాట.
విరాట్ గాడు ఎక్కడ? నాకు తెలీదు. ప్రతి పెదవ పని కలిసి చేశాను. వాడెక్కడున్నాడో తెలియదంటే నేను నమ్మేస్తాను అనుకున్నాను. మరి ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. కనీసం ఫోన్ కాంటాక్ట్లో కూడా లేడు. వాడిని కాపాడాలని నువ్వే బంధులో పడుతున్నావు. వాడెక్కడున్నాడో నాకు తెలియకూడదని నువ్వు అనుకుంటే అది కొద్ది రోజులు మాత్రమే. నీకు నువ్వుగా చెప్తే నీకిచ్చే కోటింగ్ తప్పుతుంది. నాకు నేరుగా తెలుసుకుంటే ఆ రోజు వాడికంటే నీకే ఎక్కువగా కోటింగ్ ఉంటుంది. ఆమెని కూడా చూడకుండా తప్పు చేస్తున్నావు. నా చెల్లెలు నిన్ను భర్త అనుకుంటేనే నువ్వు బావోడా? తనే వద్దనుకున్నాక ఇంకా మన మధ్య రిలేషన్ లేదు. మర్యాదగా నిన్ను బయటికి తీసుకుపో, లేకపోతే చాలా నష్టపోతావు. జరిగిన నష్టానికి నువ్వు బతికే అర్హత కోల్పోయావు. చాలా నష్టపోతావు. ఇంకా నష్టం చేయాలని చూస్తే నీ శవం కూడా శిక్ష అనుభవిస్తుంది. చేసినంత వాడు, శిక్ష నాకెందుకు? వాడు తప్పు చేసే అవకాశం ఇచ్చింది నువ్వు, సహాయం చేసింది నువ్వు. చివరిసారిగా అడుగుతున్నాను, విరాట్ ఎక్కడున్నాడో చెప్తావా లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు చెప్పకపోయినా సరే వాడు నా నుంచి తప్పించుకోలేదు. వాడు దొరికిన రోజు వాడికి నీకు ఇద్దరికి నా చేతుల్లో చావు. తెలీదు ఒక్క మాటతో వాడిని తప్పించి నువ్వు తప్పించుకున్నావు అనుకో. తెలిసిన రోజున తెలీదు అన్న చిన్న మాటకి ఎంత పెద్ద శిక్ష ఉంటుందో రుచి చూపిస్తాను. అన్ని చోట్ల వెతికావమ్మా, ఎక్కడా కనిపించలేదు. ఈ కండిషన్లో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తను వెళ్ళాడు లేదా ఎవరైనా తీసుకెళ్లారో అర్థం కావడం లేదు. ఇంతకు ముందు కూడా ఇదే హాస్పిటల్లో తనని చంపాలని ప్రయత్నించారు. మళ్ళీ వాళ్ళేమైనా తీసుకెళ్లారా లేదా తనే వెళ్ళాడో అర్థం కావడం లేదు. ఇప్పుడు తను ఎక్కడైనా వెతకాలి. ఏమయ్యాడో ఎలా తెలుసుకోవాలి? ఎవరైనా తీసుకెళ్లారు అనుకోవడానికి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు పోలేదు అంటున్నారు. మరి కార్తీక్ ఏమయ్యాడు? ఎంతో కష్టపడి తనని కాపాడుకుని తీసుకొచ్చాం, కానీ ఫలితం లేకుండా పోయింది. కార్తీక్ ఏమైందోనని భయంగా ఉంది అంకుల్. ఎంతకాలం వాడి తప్పులు క్షమించింది నిన్ను చూసి. నువ్వే క్షమించలేని స్థితికి వచ్చాక ఇక వాడికి బతికే అర్హత లేదు. దీనంతటికీ కారణం విరాటేనని, కార్తీక్ ఇంతకు ముందు వాడంతా చూస్తానని వెళ్ళాలని చూశాడు. ఒకవేళ విరాట్ కోసం వెళ్ళుంటాడా? కార్తీక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం అంటే ప్రమాదం కదమ్మా. కార్తీక్తో ఇప్పుడు ఆవేశపడడం మంచిది కాదని ఆ రోజు ఎంత సర్ది చెప్తే ఆగాడు. అందుకే మనకి తెలిస్తే వెళ్ళనివ్వమని తనే ఒంటరిగా వెళ్ళుంటాడు. తను విరాట్ కోసం వెళ్ళుంటే మనం కూడా వెళ్ళడం మంచిది. విరాట్ కోసమే వెళ్ళాడని నమ్మకం ఏంటి? తనంతట తానే వెళ్ళుంటే ఖచ్చితంగా విరాట్ కోసమే వెళ్తాడు. కార్తీక్కి ఏ ప్రమాదం జరగకముందే
ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీకేమైందోనని ఎంత భయపడ్డావో తెలుసా? అలా ఒంటరిగా వెళ్తే నీకేమైనా జరుగుంటే? ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా కార్తీక్. చందు ఎంతగా అల్లాడిపోతుందో తెలుసా? చెప్తే వెళ్ళేవారు కదా, అందుకే చెప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు? ఆ విరాట్ కోసమేనా? అవును, వాడి కోసం నేను వస్తానని తెలిసి అజయ్ భద్రావతి వాడిని ఎక్కడో దాచిపెట్టారు. ఎలా చెప్పాలి? అందుకే అజయ్ గారిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పగించి వస్తున్నాను. ఆ విరాట్ గారు ఇలా ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతాడో చూస్తాను. నువ్వున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు అవన్నీ అవసరం. తీసుకోమని డాక్టర్స్ చెప్తే నీ పట్టు నువ్వు వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి పోతే నీకేమైనా జరిగితే మేమంతా ఏమైపోవాలనుకుంటున్నాం? ఇప్పుడు నాకేమేం చెందు? ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? ఒకసారి దెబ్బ తిన్నాం కదా అని ప్రతిసారి తినాం. ఈసారి దెబ్బ కొట్టడమే కానీ దెబ్బ తినటం జరగదు. నా గురించి నువ్వు అనవసరంగా భయపడకు. పద పద. సంతకం పెట్టండి. ఏంట్రా అది? మీరు ప్లాన్ చేయగా ఫ్లాప్ అయిన యాక్షన్ ఎపిసోడ్ ఖర్చు ఆ డాక్టర్కి ఇచ్చిన అడ్వాన్స్ తో కలిపి మొత్తం ఎంత అయిందంటేనండి 7,25,036 రూపాయలు 78 అందులో 22 రూపాయలు అదే 22 పైసలు చిల్లర లేదా పెట్రోల్ బంక్ కూడా ఎగేసాడండి. టోటల్ గా 7,25,037 రూపాయలు. తొందరగా సైన్ చేయండి, వీళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చేయాలి. అసలు ఈ మధ్యన వాళ్ళు స్పాట్ పేమెంట్లు అంటున్నారు తెలుసా? ఏదో మనకున్న గౌరవంతో ఇన్ఫ్లుయెన్స్ తో నేను క్రెడిట్ మీద పట్టుకొచ్చాను. మళ్ళీ నెక్స్ట్ టైం రమ్మంటే రారండి బాబు, తొందరగా సైన్ చేయండి. ఒరేయ్, ఇప్పుడు ఇవన్నీ లెక్కలేయమని చెప్పానా నీకు? లెక్కెంతో చెప్తే బొక్కెంత వచ్చిందో తెలుస్తుందని చిలక్క చెప్పినట్టు చెప్తానే ఉన్నాను. విన్నారా? మనకేదో పెద్ద పెట్రోల్ బంకులు ఉన్నట్టు సుమోలు కార్లు చేజింగులు. ఒరేయ్, కార్తిక్ గాడి కోసం వేసిన పర్ఫెక్ట్ స్కెచ్ ఇది. ఎక్కడో మిస్ అయింది. ఎక్కడో మిస్ అవ్వండి. మీకు ఇంకా అర్థం కాలేదా? కార్తీక్ పంపించమని ఆ డాక్టర్కి అడ్వాన్స్ ఇచ్చారు. ఆడేమో పిచ్చోడు పంపించాడు, ఆ పిచ్చి డాక్టర్ గారు. ఛ, మంచి ఛాన్స్ రా, మంచి ఛాన్స్ మిస్ అయింది. ఈసారైనా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ప్రయత్నం చేద్దామనేనా? వదిలేస్తానా? ఏమండి, నా మాటిని 1997 ప్లాన్లు మానేయండి, అవి వర్కౌట్ కావు. నాలాంటి యూత్ ఐడియాలను ఫాలో అయిపోండి. నువ్వు యూత్ ఏంట్రా నెత్తికి రంగేసుకుంటావు? ఏ తమరై మాత్రం ఒరిజినలా? వయసు ప్రకారం చూసినా ఇంకే ప్రకారం చూసినా మీకంటే నేనే యూత్. మరి ఇప్పుడు ఏంట్రా నీ గోల? ఏమండి, మీరన్నా మారండి, లేకపోతే మీ ప్లాన్లన్నా మార్చండి. ఇదే నా గోల. ఒరేయ్, యశోదర ప్లాన్లకే వంక పెడుతున్నావురా? వంక పెట్టడం లేదండి, వంకర ప్లాన్. ఏమండి, ఒక్క ఎపిసోడ్ లోనైనా మీరు గెలిచారండి. పని కట్టుకుని ఓ రైమని బళ్ళు వేసుకుని వెళ్ళటం, మాలు కొట్టించుకుని రావడం. ఏదో బతుకు. ఒరేయ్ నారాయణ, చెప్పండి. గుంటల్లో నీళ్లు పోయాలి కానీ నెయ్యి కదరా పోయాల్సింది. చెక్కు మీద వాళ్ళు స్పాట్ పేమెంట్ అండి, క్రెడిట్ అంటే రారు మళ్ళీ. ఈ మధ్య జరిగిన ఆ అమ్మాయి తన భర్త మాత్రమే మిగిలారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తన భర్త అంటే అతనితో పని ఉంది. మనకు కావాల్సింది ఇది. దేని గురించి చెప్పు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేశారు.
ప్రాబ్లం లేదు హాస్పిటల్లోనే ఉంది